ఓవరాల్ గా అసలు విశాఖ స్టీల్ ప్లాంట్ కి కూటమే ఎక్కువ చేసింది. అసలు వైసీపీ పాలనలో ఏం జరగలేదు. కొన్ని అంశాలు రివైవల్ ప్యాకేజీ 12,000 కోట్లు అంటే 11,880 కోట్లు సంథింగ్ ఏదో ఇచ్చారు. దాన్ని 12,000 కోట్లు ఇచ్చామని చెప్పేసి టీడీపీ చెబుతోంది. అలాగే అక్కడ ఉన్నటువంటి కరెంటుకి సంబంధించి విద్యుత్తుకి సంబంధించి బకాయిలు, అలాగే సెక్యూరిటీ ఫోర్సెస్కి సంబంధించి ఏపీ ఈపీడీసీఎల్కి కూడా దాదాపు 2,600 కోట్ల రూపాయలు ప్రభుత్వం సాయం చేశామని చెప్పి వాళ్ళు చెబుతున్నారు. వైసీపీ హయాంలో ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యం 20% ఉంటే దాన్ని 79% పెంచామని చెప్పారు. అలాగే బ్లాస్ట్ ఫర్నేస్లు అప్పట్లో ఒకటే పని చేస్తుంటే మేము 3కి తీసుకొచ్చి వాటిని పనిచేసే ప్రయత్నం చేశామని చెప్పారు. సో ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఎందుకు అనవసరమైనటువంటి రాద్ధాంతం చేస్తున్నారు అని చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. మీరు ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి ఏమైనా లేఖ రాశారా? అలాంటి లేఖలు మీ దగ్గర ఏమైనా ఉన్నాయా? కాపాడే ప్రయత్నం ఏమైనా జరిగిందా? కొంచెం చెప్తారా మాకు? సార్ గుడ్ మార్నింగ్. మీకు ప్యానెల్లో ఉన్నటువంటి వారికి కూడా వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఇవాళ ఎలా మాట్లాడుతున్నారు అని అంటే వాడ దాటక ముందేమో వాడ మల్లన్న, వాడ దాటిన తర్వాత బోడి మల్లన్న అన్నట్టు ఇవాళ మీరు మాట్లాడుతున్న మాటలు అట్లనే కనిపిస్తున్నాయి. ఎంత పారదర్శకత ఉందంటే మీ ప్రభుత్వాల్లో పాపం మరి అనలిస్టులు, మేధావులు, పాపం అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీలు, సిపిఐ వాళ్ళు, సిపిఎం వాళ్ళు, కార్మిక సంఘాలు, పాపం వీళ్ళకి టీడీపీ నాయకులకి, టీడీపీ అధికార ప్రతినిధికి ఉన్నటువంటి తెలివితేటలు లేక సంవత్సరాల తరపు నుంచి అక్కడ ధర్నాలు చేసుకుంటూ పాపం ప్రైవేటీకరణని అడ్డుకుందామనే ప్రాసెస్ లో ఉన్నారు. ఏ మాట చెప్పకుండా ప్రైవేటీకరణ చేస్తాననే దురుద్దేశాలు ఈ ప్రభుత్వంలో లేవని వాళ్ళు పాపం అలాగే ఉండి పాపం వీళ్ళ కళ్ళబొల్లి మాటలన్నీ నమ్మేసి రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలతో కనిపిస్తే గాజువాకలో అత్యధిక మెజారిటీ ఇచ్చినటువంటి గాజువాక ప్రజలంతా వెర్రి జనాలు వీళ్ళ దృష్టిలో. ఎందుకంటే అన్ని ఎర్ర కబుర్లు ఈడ కూర్చొని మనకు చెబితే రాష్ట్ర ప్రభుత్వంలో శుద్ధపూసల మాటలు మాట్లాడితే తెల్లవారుజామున కాస్త నిజాలు మాట్లాడండి. పొద్దున్న మాట్లాడేటప్పుడైనా నిజాలు మాట్లాడాలి మనం. ఇవాళ మీ సెంట్రల్ మినిస్టర్లు అందరు వెళ్ళిపోయి స్టీల్ ప్లాంట్ కడగాల్సింది కదా గనులు. ఎందుకు వెళ్ళి మిఠాయిలు కడిగారు మీరు? ఈ సెంట్రల్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు ఎలక్షన్ కి ముందు ఏం మాట్లాడాడు? ఆయన పెద్ద మనిషి, చాలా పెద్ద మాటలు మాట్లాడాడు కదా. మొన్న వెళ్ళి సెంట్రల్ మినిస్టర్ ని హఠావుటిగా ఇచ్చేసేయండి మిఠాయికి గనులు అని చెప్పేసి మీరు అడిగినప్పుడు, మైన్స్ ఇవ్వమని చెప్పి అడిగినప్పుడు ఏమైపోయిందయ్యా మీ నీతి? ఏమైపోయింది? చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ కి ముందు వచ్చి ఏం మాట్లాడారు? కలిసి పోరాడదాం, కలిసి ఉద్యమిద్దాం, ఏకమవుదాం అని చెప్పి మాట్లాడారు కదా. ఇవాళ 18 నెలల కాలంలో మీరు ప్రైవేట్ టెండర్లను తీసేసి 32 వర్గాలని ప్రైవేటీకరణ చేసేసినందుకు టెండర్లు ఎందుకు పిలిచారు? మరి టెండర్లు పిలిస్తే వాళ్ళకి రాదా? ఉన్నటువంటి ఎంప్లాయీలు తీసి పక్కన పడేస్తుంటే వాళ్ళకి డౌట్లు రావా? రాకుండా ఎందుకుంటాయి? ఏదంటే ఎంతకాడికి ఇప్పుడు ఏదో విశాఖ స్టీల్ ప్లాంట్ కి సార్ ఒక్క పాయింట్ అడుగుతాను, ఇది రాజకీయాలకు అతీతంగా. ఎందుకనంటే విశాఖలో గాను ఈ రాష్ట్రానికి కూడా మనకి అదొక సెంటిమెంట్ థింగ్ విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది. అవునా? మనకున్న 2 గవర్నమెంట్ గనుల్లో స్టీల్ లో చూసుకుంటే ఒకటి సెయిల్, ఒకటి ఇదొకటి. సెయిల్ కంటే అత్యధికంగా గనులు ఇంకా 100 సంవత్సరాలకి కూడా సరిపడిపోయే గనులు ఉన్నాయి. ఇవాళ స్టీల్ ప్లాంట్ కి బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే ఇక్కడ గనులు లేవు. డే ఫస్ట్ నుంచి వాళ్ళు పోరాడుతుంది, ఫైట్ చేస్తుంది కూడా ఇక్కడ గనులు లేవు. ఒక్క మాట చెప్తాను, ఇవాళ రాష్ట్రంలో ఎన్ని సైలెంట్ స్టీల్ ప్లాంట్ తమిళనాడులో ఉంది, తర్వాత భద్రావతి వచ్చేసి కర్ణాటకలో ఉంది, అలెన్ స్టీల్ ప్లాంట్ వచ్చేసి వెస్ట్ బెంగాల్ లో ఉంది, నాగర్లాల్ వచ్చేసి ఛత్తీస్గఢ్ లో ఉంది, ఇప్పుడు మందొకటి. ఇవన్నీ స్టీల్ ప్లాంట్ లో అన్ని ప్రైవేటీకరణ చేద్దామని దీపం ఫస్ట్ డిసైడ్ అయ్యింది. ఏది కేంద్ర ప్రభుత్వం డిసైడ్ అయిన తర్వాత ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి డెసిషన్స్ ప్రకారం 2024 జాన్ 3న వద్దు, కర్ణాటకలో ఉన్నటువంటి దాన్ని వద్దని చెప్పేసి వెనక్కి తీసుకుంది. 2022లో తమిళనాడులో వెనక్కి తీసుకుంది. 2019లో వెస్ట్ బెంగాల్ ని వెనక్కి తీసుకుంది. 2017లో అక్టోబర్ 14లో తీసుకుంది. ఇన్ని 4కు సంబంధించినటువంటి వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి వెనక్కి తీసుకొని ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ ని వెనక్కి తీసుకుపోవడానికి కారణం ఏంటి? మీరు అన్నటువంటి ఆ రాజకీయ లబ్ధులు, మీరు అన్నటువంటి ఏవైతే పెద్ద ప్యాకేజీల కోసం ఎదురు చూస్తున్నారో, మీరు అన్నటువంటి ఇక్కడో మాట అక్కడో మాట మాట్లాడుకొని మీ స్వలాభాల కోసం మీరు తాకట్టు పెట్టారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని. ఇప్పుడు వచ్చి నీతి సూక్తులు చెప్పడం కాదు. ఇంకొక విషయం చెప్తాను, ఏదైతే అదానీ గారికి అప్పుడు పోర్ట్ కి పర్మిషన్ ఇచ్చింది, 18,000 ఎకరాలు పర్మిషన్ ఇచ్చింది మీ ప్రభుత్వమే. ఇప్పుడు అప్పుడు రాసుకున్నటువంటి ఎంఓయూలో 18,000 ఎకరాలకి ఇచ్చినప్పుడు ఇమీడియట్ గా ఇంకొకటి స్థాపించడానికి వీలు లేదని చెప్పినా కూడా ఇవాళ అక్కడ సంబంధించిన అదానీ గ్రూప్ ఇవాళ సిమెంట్ ఫ్యాక్టరీ చేస్తుంది. దాన్ని అడగలేరే?
మీరు అనుకుంటున్నారు స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీలే కాదు, సిమెంట్ కి సంబంధించినటువంటి కార్మికులు కూడా అక్కడ ఉన్నటువంటి ఏరియాలో మాకు వద్దురా బాబు అని చెప్పేసి ఇవాళ ధర్నాలు చేస్తున్నారు. దానికోసం మాట్లాడరు. ఎందుకంటే మనకి పర్మిషన్ ఇచ్చింది మనమే కాబట్టి, మాట్లాడింది మనమే కాబట్టి. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి కోసం వస్తే, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారని చెప్పేసి కుమారస్వామి గారే నీట్ గా క్లియర్ గా ఆయన వచ్చి మీడియా ముందు మాట్లాడారు, ట్వీట్ చేశారు. పోయి చదువుకోపో, నీకు చదువు రాకపోతే నేనేం చేయలేను. కుమారస్వామి గారు చెప్పినటువంటి మాటలవి, నేను చెప్పినటువంటి మాటలు కాదు. అండ్ ఇంకో మాట చెప్పాడు, ఏంటిది మోదీ గారు వచ్చినప్పుడు అడగడం తప్పితే ఇంకేమి చేయలేదు వీళ్ళు అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. మోదీ గారు వచ్చినప్పుడు అడిగాడు, తర్వాత సెంట్రల్ కి కూడా లెటర్ రాశారు. ఏది నేను గవర్నమెంట్ లో ఉన్నప్పుడు, గవర్నమెంట్ లో లేనప్పుడు కాదు. మిస్టర్ అజయ్ కుమార్ గారు వెళ్ళి ఒకసారి జాన్ 27, 2029 లో మీరు ఇచ్చినటువంటి డెసిషన్స్ ని వెనక్కి తీసుకోండి, రీకన్సిడరేషన్ చేయండి సార్. ఇది విశాఖ హక్కు, ఆంధ్రుల హక్కు అనేది మనకు చాలా చాలా అవసరమైనటువంటి థింగ్. విశాఖని ఉంచాలి, మీరు ప్రైవేటీకరణ చెయ్యొద్దు, మీరు తీసుకున్నటువంటి డెసిషన్ ని వెనక్కి తీసుకోనని దమ్ముగా ధీట్ గా లెటర్ రాసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు మీరు అదే కూటమి ప్రభుత్వంలో 18 కాలం సహవాసం చేస్తున్నారు కదా, మీకు చేతవలేదా రాయడానికి? మీకు చేయి రావట్లేదా రాయడానికి? ఒక్క మాట చెప్పగల సిగ్గు లేకుండా నిసిగ్గుగా వెళ్ళిపోయి మిట్టలకి ఇవ్వండి అని చెప్పేసి అడుగుతున్నటువంటి మీ తీరు రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ఎంతగట్టలేకపోతున్నారా? నేనెందుకు మీరు కదా ముందు రాజీనామా చేస్తామన్నారు కదా, ఇప్పుడు దమ్ము లేకుంటే మీ ఎంపీలందరూ రాజీనామా చేయడానికి సిద్ధమేనా? వెళ్ళి సిద్ధం లేకపోతే ఒకసారి ఎక్కడెళ్ళి కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చేస్తారు? మీ హయాంలో, మీ కూటమి ప్రభుత్వంలో, మీ ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రైవేటీకరణకు దారులు పడి మీరు చేస్తున్నటువంటి ప్రభుత్వాలు మీరు వెళ్ళి కూర్చోండి అయ్యా. అక్కడికి వెళ్ళారు కదా, ఏంటిది యోగా చేయడానికి వెళ్ళినప్పుడు వెళ్ళారు కదా, ఎందుకు వెళ్ళిపోయారు? స్టీల్ ప్లాంట్ అబ్బాయి దగ్గరికి చూడిపోయిందని వెళ్ళిపోయాడు కదా పవన్ కళ్యాణ్ ఆ రోజు. వెళ్ళండి, ఇప్పుడు వెళ్ళండి స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీల దగ్గరికి వెళ్ళి, పదండి మీతో పాటు మేము కూడా ఎన్డీఏని ప్రశ్నిస్తాము, మేము సావాసంలో ఉన్నా కూడా మాకు అడగడం చేత కావట్లేదు, మాకు ప్రశ్నించడం చేత కావట్లేదు, మీరు కూడా రండి అని చెప్పేసి ఇప్పుడు అడగండి. మీరెళ్ళి చేతనైతే, ధైర్యం ఉంటే. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద పడుతున్నారు అని అంటే ఇక్కడే అర్థం అవ్వలేదా? ఇప్పుడు మరి ప్రభుత్వంలో ఉంటేనంట 5,000 కోట్ల నుంచి స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ 5,000 కోట్ల నుంచి 5 లక్షల కోట్లకు తీసుకొచ్చారనంటే సోమరిపోతులు అయినట్ట కానట్ట? 50,000 కోట్లకు సంబంధించిన జిఎస్టీ మీకు అప్పచెప్పారు అని అంటే వాళ్ళు సోమరిపోతులు అయ్యుండా? కరోనా లాంటి విపత్తులో కూడా 60 నుంచి 80,000 టన్నులు ఆక్సిజన్ లిక్విడ్ ఇచ్చినటువంటి స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీలు మీకు సోమరిపోతులా? నోటికి ఏదొస్తే అధికారం వచ్చింది రాకపోతే ఏమో దేహాన్ని అడుక్కుంటారు, అధికారం వచ్చిన తర్వాత వార్నింగ్లు ఇస్తారా ఎంప్లాయీస్ కి? మీది గతంలో కూడా 2018లో కూడా సార్ ఒక్క నిమిషం జంతర్ మంతర్ లో వీళ్ళు ధర్నాలు చేసినప్పుడు కూడా గతంలో 2018లో కూడా వీళ్ళు ఎయిర్పోర్ట్, విశాఖ ఎయిర్పోర్ట్ కి వెళ్ళి అడిగితే మన చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే కాదు కడపకి ఇవ్వాలి, ఇప్పుడు స్టీల్ ప్లాంట్ కి ఇవ్వలేను అని చెప్పేసి మాటలు మాట్లాడారు. మళ్ళీ ఇప్పుడు ఓడిపోయిన తర్వాత 2019లో మళ్ళీ పాపం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రజలు గుర్తొచ్చి ఇప్పుడు వచ్చి నీతి మాటలు మాట్లాడుతుంటే ఎవరయ్యా వింటారు? చిన్న సబ్మిషన్ సార్, నేను డాక్యుమెంట్ పంపించాను సార్, వాట్సాప్ చేశాను. నువ్వు మాట్లాడినప్పుడు సరే ఏంటంటే డాక్యుమెంట్ మీకు వాట్సాప్ చేశాను డాక్యుమెంట్. ఒక్కసారి ఆ డాక్యుమెంట్ మీరే చదవండి. మా సోదరు నాగమల్లేశ్వరి గారికి చదివి వినిపించండి, అర్థమయ్యేలా చెప్పండి. బాగా చదువుకున్న వ్యక్తి కదా. ఓకే ఓకే, నేను అది ఒకసారి పీసీఆర్ పంపించి నేను ప్లే చేస్తాను. ఒక్క నిమిషం. యా, నీకు ఇప్పుడు నేను చెప్పింది అర్థమైందా లేదా సోదరుడా? అర్థమైందా లేదా? ఎస్ ఎస్, ఓకే మేడం. ఓకే నేను డైరెక్ట్ గా రాజు గారికి పంపించే ఒక డాక్యుమెంట్ మీకు చదివి వినిపిస్తారు, వినండి. చదువుకోలేదు వినిపిస్తారు, వినండి. ఓకే మేడం ఒక్క నిమిషం, మేడం ఒక్క నిమిషం, మేడం ఒక్క నిమిషం, ప్లీజ్ ప్లీజ్. మల్లేశ్వరి గారు ఒక్క నిమిషం. మేడం 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 వినండి వినండి, మేడం వినండి వినండి, మేడం వినండి ఒక్క నిమిషం. మళ్ళీ వేరే వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వాలి కదా మనం. యా, శ్రీనివాసరావు గారు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శూపురపల్లి. ఏంటి సార్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం జరుగుతుంది మీ కూటమి హయాంలో? చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు దుమారం రేకెత్తిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టరీని కాపాడే ప్రయత్నం చేశారు, భారీ ఎత్తున దాని మీద ఉద్యమాలు చేశారు, తర్వాత లేఖలు రాశారని చెప్పేసి నాగమల్లేశ్వరి గారు చెబుతున్నారు. అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ను కూడా బాధ పెట్టే విధంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారని చెబుతున్న పరిస్థితి. ఏమంటారు?